జిల్లా వేంపల్లి పట్టణంలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. పులివెందులకు చెందిన జయప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి వరుసగా 4 చోరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసిన వ్యక్తి వద్ద నుంచి 6 గ్రాముల బంగారం, 2 వెండి గ్లాసులు, 40 చీరలు, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నారు. అలాగే దొంగతనానికి ఉపయోగించిన ఒక బైకును, బ్లౌజులను సీజ్ చేసినట్లు వేంపల్లి సీఐ నరసింహులు వెల్లడించారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు తప్పనిసరిగా పోలీసులకు సమాచారం అందించాలని సీఐ నరసింహులు పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో ఎస్ఐ తిరుపాల్ నాయక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఈ నెల 21 అదేవిధంగా 22వ తారీఖు జరిగినటువంటి వేంపల్లి టౌన్లో జరిగినటువంటి అదేవిధంగా హెచ్పి బై నైట్ అదేవిధంగా హెచ్పి బై డే జరిగినటువంటి కేసుల్లోన అదేవిధంగా గతంలో జరిగినటువంటి ఒక 2 కేసుల్లో కూడాను ఒక జయప్రకాష్ రెడ్డి అని చెప్పేసి ఒక ఓల్డ్ అఫెండర్, ఇతను నేటివ్ ఆఫ్ వచ్చేసి కొండారెడ్డి కాలనీ పులివెందులో ఉంటాడు. సో ఇతన్ని గతంలో కూడా ఇతని మీద 2017 నుంచి కూడా కేసెస్ గలవు, దగ్గర వేంపల్లిలో ఉన్న కేసులు గలవు. అదేవిధంగా ఇతని మీద మాకు రాబడినటువంటి సమాచారం ఏంటారు, ఈ వేంపల్లిలో జరిగినటువంటి దాంట్లో ఈ హౌస్ బ్రేకింగ్ ఎవరెవరు చేస్తున్నారనే పాయింట్ ఆఫ్ వ్యూతో మేము పాత ముద్దాయిలను విచారిస్తుంటే సో ఈ యొక్క ముద్దాయిని మేము అరెస్ట్ చేసి ఈరోజు ఇక్కడ వేంపల్లి టౌన్లో ఉన్నటువంటి చైతన్య స్కూల్ బ్యాక్ సైడ్ జరిగినటువంటి యొక్క ఇంట్లో దొంగతనం చేసిండేది. అదేవిధంగా రెడ్డి కాలనీ జరిగినటువంటి దాంట్లో డే టైం జరిగినటువంటి దాంట్లో కూడా ముద్దాయి నేరాన్ని అంగీకరించడం జరిగింది. అదేవిధంగా గతంలో చేసినటువంటి దాంట్లో ఒక శారీ సెంటర్లో ఉన్న బార్బర్ షాప్లో చేసినటువంటి దాంట్లో కూడా ఈ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ప్రజలకు ముఖ్యమైన గమనిక, పోలీసు వారు ప్రాపర్టీ యొక్క అఫెన్సెస్ నిర్మూలించడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంటారు. ప్రజలు ఎవరైనా వేరే ఈ స్కూల్స్ వలన చాలా మంది వేంపల్లి టౌన్లో హౌసెస్ తీసుకొని ఉంటారు. వాళ్ళు ఎవరైనా సరే ఇళ్ళకి గానో వేరే పనుల మీద కానీ పోతే కన్నా ఈ యొక్క లాక్ చేసిన యొక్క ఇంటి యొక్క వివరాలు పోలీసు వారికి తెలిపితే పోలీసు వారు మీరు మరీ తీసుకొని వచ్చే వరకు కూడాను మీ యొక్క ఇంటి యొక్క ప్రొటెక్షన్ పోలీసు వారు తీసుకుంటారని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను.